నాన్నగారు, ఎందుకంటే నేను మీకు చిన్న కొడుకుని. నేను రాజుగా కాదు, నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను. అందరికంటే చిన్న కొడుకు మాటలు విని సంతోషించిన రాజు ఆ తర్వాత నలుగురు కొడుకులను రాజ్యాన్ని సందర్శించమని ఆదేశిస్తాడు. నలుగురు కొడుకులు గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తూ వెళ్తారు. నలుగురు రాకుమారులు తమ గుర్రాలపై స్వారీ చేసి అడవి గుండా వెళ్తుండగా ఒక సన్యాసి బాబాను చూసి సూరజ్ సింగ్ చెప్తాడు ఇలా: ఆగండి, చూడండి, అక్కడ ఓ సాధువు తపస్సు చేస్తున్నాడు. ఆయన ఆశీస్సులు తీసుకొని యాత్ర మొదలు పెడదాం. హే గురువర్య, రాజా షేర్ సింగ్ యొక్క నలుగురు కుమారుల ప్రణామములు స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. అప్పుడు సూరజ్ సింగ్ సన్యాసి బాబాకు తండ్రి యొక్క షరతు గురించి చెబుతాడు. గురువుగారు, మా నలుగురిలో ఎవరెక్కువ తెలివైన వాళ్ళైతే వాళ్లే రాజ్యానికి రాజు అవుతారు. అందుకే మమ్మల్ని దీవించండి. మేము నలుగురము నాన్నగారు పెట్టి ఈ పరీక్షలో పాస్ కావాలి. ఇదెలా నేను చేయగలను? రాజు కావడానికి మీ నలుగురిని ఒకేలా